ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శనివారం అష్టమి ఉన్నందున ఈరోజు కాలభైరవుణ్ణి ఆరాధించాలి. ఆ కాలభైరవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆరాధించడం వలన ఏ ప్రతిఫలం మనకు జరుగుతుంది అనే విషయాలను ఈరోజు తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు సమస్త శత్రువుల నుంచి, శత్రు బాధల నుంచి విముక్తి పొందడానికి మరియు ఎటువంటి వివాదాల నుంచి అయినా బయటపడేందుకు అద్భుతమైన పూజా విధానాలు మరియు పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలుపెట్టే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోండి. వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 3/2/2024, శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, అష్టమి, నక్షత్రం విశాఖ నక్షత్రం, వారం శనివారం. తదుపరి ఈరోజు విశేషమైన కాలభైరవుడిని మధ్యాహ్నం 12 గంటల లోపు ఆరాధించే విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఒక అత్యద్భుతమైన పూజను ఆచరించే విశేషం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో, అష్టాదశ శక్తి పీఠాల్లో మరియు పురాతన శివాలయాలు మరియు పురాతన దేవీ ఆలయాలు ఇలా ఎక్కడైతే శైవాగమ రూపంలో పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడ కాలభైరవుని విగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలమైతే మధ్యాహ్నం 12 గంటల లోపు ఎక్కడైనా కాలభైరవ ఆలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని, అనుకూలమైతే వేప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి రండి. సమస్త శత్రువుల నుంచి మరియు శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కుదిరితే ఈరోజు అందరూ ఈ పూజను ఆచరించండి. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనస్సు ఎన్నో పాఠాలను నేర్పుతాయి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే ఆచరించవలసిన దివ్యమైన పూజా విధానంలో ఈరోజు శనివారం అష్టమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆ శనీశ్వరుడు మరియు యమాగ్రజుడు అయిన ఆ కాలభైరవుడిని ఈరోజు మనం పూజించాలి. ఎవరికైతే జన్మ జాతకంలో శని మహాదశ, అర్ధమ శని, సప్తమ శని, పంచమ శని ఇలాంటి శని దోషాలతో బాధపడుతున్నవారు మరియు జన్మ జాతకంలో శని చెడు స్థానంలో ఉండి తెలియని అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు అందరూ కూడా ఈరోజు ఇంట్లోనే పడమటి దిశగా చూస్తూ కూర్చోండి. ఇలా పడమటి దిశగా చూస్తూ కూర్చున్న తర్వాత శనీశ్వరుడి యొక్క వజ్ర కవచాన్ని పారాయణం చేసుకోండి. తదుపరి చిటికెడు నువ్వులను తీసుకొని ఆ నువ్వులను తల చుట్టూ 3 సార్లు తిప్పి దిష్టి తీసుకొని ఇంటి బయట చెట్లకు మొదట్లో వేసేయాలి. ఇలా చేయడం వలన సమస్త శని దోషాలు తొలగిపోతాయి. అత్యద్భుతమైన పూజా విధానం, తప్పకుండా అందరూ ఆచరించండి, శుభం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. మంత్ర ప్రభావం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో మనం పఠించబోయేది ఆ కాలభైరవ నామాన్ని. ఈ కాలభైరవ నామాన్ని పఠించడం ద్వారా సమస్త శత్రు బాధల నుంచి, శత్రువుల యొక్క హాని నుంచి మనం విముక్తి కలుగుతుంది. తప్పకుండా అందరూ ఈరోజు ఈ మంత్రాన్ని పారాయణం చేయండి. ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః. అందరికీ ఆ కాలభైరవుడి అనుగ్రహం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. తదుపరి సంకల్ప సిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం సాయంత్రం పాటించబోయే పరిహారం. ఈరోజు సాయంత్రం నవమి గడియలు, పైగా విశాఖ నక్షత్రం కాబట్టి ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు నెయ్యి దీపాలను వెలిగించి దుర్గా కవచాన్ని లేదా దుర్గాదేవి యొక్క నామాన్ని స్మరించడం వలన చాలా అదృష్టం. ఇంట్లో ఎర్రచందనం ఉంటే ఆ ఎర్రచందనాన్ని కొద్దిగా అరగదీసి బాగా రుద్ది అమ్మవారికి ఆ ఎర్రచందనాన్ని అలంకరించాలి. ఎర్రటి పుష్పాలతో పూజించి అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత తదుపరి పూజ పూర్తయిన తదుపరి ఆ ఎర్రచందనాన్ని మనం నుదుటన ధరించడం వలన మనపై చెడు ప్రభావం మరియు దుష్ట ప్రయోగం తొలగి ప్రకృతిలోని మంచి శక్తి మనకు లభిస్తుంది. ఈరోజు ఎవరైతే ఎర్రచందనాన్ని నుదుటన ధరించి దుర్గాదేవి యొక్క దుర్గా కవచాన్ని పారాయణం చేస్తారో వారికి ఆ దుర్గాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది, శుభం కలుగుతుంది. అందరూ తప్పకుండా ఆచరించండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.